కల్తీ మద్యం కథ ఏపీ నుంచి ఆఫ్రికాకు చేరింది. జే బ్రాండ్ల దందా ఆఫ్రికాలో చేస్తున్న రెడ్డి గ్లోబల్స్ కు ఏపీ నుంచి మద్యం ముడుపులు మనీ లాండరింగ్ లో వెళ్లాయి అనే సందేహాలు సిట్ వ్యక్తం చేస్తోంది. అయితే సిట్ అధికారుల బృందాన్ని దక్షిణాఫ్రికాలోని కామరూన్ కు పంపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో జగన్ సోదరుల పాత్ర ఎంతవరకు ఉంది అనే అంశంపై సిట్ తీగలాగుతోంది. ఖండాలు దాటిన కల్తీ కథ పేరుతో ఆఫ్రికాలో జగన్ సోదరుల మద్యం దందాపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో బహిర్గతం చేయడంతో వైసీపీ ఖంగుతుంది. కల్తీ మద్యం వ్యవహారం ఆంధ్రాలో తీగలాగితే ఆఫ్రికాలో లింక్ తగిలింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని సిట్ నిర్ధారణకొచ్చింది. ఇందులో 12 మందిని అరెస్ట్ చేయగా ఇందులో ఇంకొంతమందికి బెయిల్ కూడా వచ్చింది. ఇటీవల చిత్తూరు జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇందులో తంబళ్లపల్లి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి హస్తం ఉందని తేలడంతో అతని పార్టీ నుంచి టీడీపీ సస్పెండ్ చేసింది. ఈ మద్యం లింకులు ఇబ్రహీంపట్నంకు చెందిన జనార్దన్తో పాటు తెనాలికి చెందిన శ్రీనివాసరావు హస్తం ఉందని తేలింది. అయితే మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ములకల చెరువు కల్తీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కోరారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కాలం కలిసి రాకపోవడం అంటే ఇదేనేమో. ఓవైపు మిథున్ రెడ్డి ములకల చెరువు నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాశారు. ఈ తరుణంలోనే దక్షిణాఫ్రికాలోని జగన్ సోదరులు కల్తీ మద్యం దందా బహిర్గతమైంది. జగన్ సోదరులు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డిలు రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరిట దక్షిణాఫ్రికాలో మద్యం తయారీ డిస్టిలరీలను ఏర్పాటు చేశారు. శాచెట్ల రూపంలో మద్యం తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశారు. ఆ మద్యం సేవించిన కొంతమంది ఇటీవల మృతి చెందడంతో అక్కడి ప్రజానికం నిరసనకు దిగింది. మద్యం తయారీని ఆపివేయాలని డిమాండ్ చేయడంతో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రియల్ తనిఖీ చేసి అధికారులు సీల్ వేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేయడంతో వైసీపీ ఖంగుతుంది. ఏపీలో నకిలీలపై గగ్గోలు పెడుతున్న వైసీపీ నేతలకు ఆఫ్రికాలో నకిలీ మద్యం పట్టుబడటం శరాఘాతంగా మారింది. ఇటీవల జగన్ సోదరులకు సంబంధించిన కంపెనీలపై చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నంలో సిట్ అధికారులు దాడులు నిర్వహించారు. కంపెనీ రికార్డులతో పాటు పలు బ్యాంకు రికార్డులను సీజ్ చేశారు. అందులో కొన్ని లావాదేవీలను పరిశీలించిన సిట్ ఏపీ నుంచి మద్యం ముడుపులు సౌత్ ఆఫ్రికాకు వెళ్లాయి ఏమో అనే అంశంపై ఆరా తీస్తోంది. సౌత్ ఆఫ్రికాలో వైసీపీకి చెందిన రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ సంస్థ విస్తరించిందా అనే అంశంపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. విదేశాల్లో ఉన్న సూట్ కేస్, షెల్ కంపెనీలకు మద్యం ముడుపులను మళ్లించారు అనే అంశంపై సిట్ ఆరా తీసింది. ఇందులో భాగంగానే ముడుపులు సౌత్ ఆఫ్రికాకు వెళ్లాయి అనే అంశంపై సిట్ తీగలాగుతోంది. కల్తీ మద్యం ఖండాలు దాటి ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు చేరడంతో జగన్ సోదరులు వ్యాపారాన్ని విస్తరించేందుకు పెట్టుబడులు పెట్టారా అనే అంశంపై ఆరా తీయాలని సిట్ నిర్ణయించింది. దీనికోసం ఆఫ్రికాకు ప్రత్యేక బృందాలను పంపాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడ ఏసీబీ కోర్టులో మద్యం కుంభకోణంలో అరెస్టైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని స్నేహితుడు వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయింది. ఉత్తర్వులు ఇచ్చే సమయంలో సిట్ రీకాల్ పిటిషన్ వేసింది. మద్యం కుంభకోణంలో కొత్త ఆధారాలున్నాయని సిట్ తెలిపింది. వాటిపై వాదనలు వినిపించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని రీకాల్ పిటిషన్ వేశారు. దీనిపై ఏసీబీ కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసిన తరుణంలోనే హైకోర్టు బెయిల్ పిటిషన్లపై తదనంతర విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. అయితే మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ సిట్ హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూద్రా బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకున్న అంశాలు సహేతుకంగా లేవని వాదించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ ఏసీబీ కోర్టులో
బెయిల్ పిటిషన్పై తదనంతర విచారణ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మద్యం ముడుపుల వ్యవహారం ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు చేరడంతో సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూద్రా హైకోర్టులోనూ, ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్స్ రాజేంద్ర ప్రసాద్ విజయవాడ ఏసీబీ కోర్టులోనూ కొత్త ఆధారాలున్నాయని పేర్కొనడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.